హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం కదండి ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియో నుంచి మనం ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ ఎస్ఏస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఫస్ట్ లెసన్ ఏంటి అంటే వేవ్స్. ఈ వేవ్స్ లెసన్ నుంచి మనకి ఫ్రీక్వెంట్గా 5 ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారండి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. అసలు స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటో చూద్దాం. మనం డయాగ్రామ్ డ్రా చేసుకుని దాని నుంచి డెఫినేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అప్పుడు ఈజీగా అర్థమవుతుందండి. సో ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, స్ట్రెచబుల్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ఏం చేశానంటే బోత్ ఎండ్స్ కూడా ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేసి మిడిల్లో దీన్ని ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇలా ప్లగ్ చేస్తున్నాను. ఇలా ప్లగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండ్స్ దగ్గర వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. చూడండి, ఈ వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం, ఇంకో వేవ్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసుకుంటూ ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవి రిజల్టెంట్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే స్టేషనరీ వేవ్ అంటాం. బట్ ఆ స్టేషనరీ వేవ్ అవ్వాలి అంటే ఈ 2 వేవ్స్కి కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉండాలి. అలాగే యాంప్లిట్యూడ్ కూడా, రెండింటి యొక్క యాంప్లిట్యూడ్ కూడా ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. అండ్ ఆ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉండాలి. అప్పుడు అలాంటి వేవ్స్, ఏమైనా 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు దానికి వచ్చే రిజల్టెంట్ వేవ్ అనేది ఏమంటామంటే స్టేషనరీ వేవ్స్ అంటాం. నేను అర్థమైంది కదా. సో 2 వేవ్స్ హ్యావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్ and frequency but travel in opposite direction, then they superimpose, they form resultant wave. That wave is called stationary wave. అర్థమైంది కదండి. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ ఏవైనా 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే ఆ ఫామ్ అయిన రిజల్టెంట్ వేవ్ని మనం ఏమంటామంటే స్టేషనరీ వేవ్స్ అంటాం. సో ఇది సింగిల్ లూప్తో ఫామ్ అయింది. ఇది డబుల్ లూప్, నెంబర్ ఆఫ్ లూప్స్తో కూడా ఈ స్టేషనరీ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. సో ఇలా నెంబర్ ఆఫ్ లూప్స్ని కూడా ఫామ్ చేస్తాయి. అర్థమైంది కదండి. స్టేషనరీ వేవ్స్ అంటే ఒక స్ట్రింగ్ తీసుకుని దాని 2 ఎండ్స్ కూడా ఫిక్స్ చేసి మధ్యలో ప్లగ్ చేసినప్పుడు వాటి యొక్క ఎండ్స్ దగ్గర వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఏవైనా 2 వేవ్స్ సేమ్ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ కలిగి ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ సూపర్ ఇంపోజ్ అయితే కనుక అక్కడ ఒక వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేవ్ని మనం ఏమంటామంటే స్టేషనరీ వేవ్ అంటాం. సరేనండి. సో ఇక్కడ డెఫినేషన్ కంప్లీట్ అయింది ఇక్కడతో. నెక్స్ట్ ఏంటి అంటే రిజల్టెంట్ వేవ్కి ఈక్వేషన్ మనం తయారు చేద్దాం. ఈక్వేషన్ మనం డెరైవ్ చేద్దాం. సో ఫస్ట్ కన్సిడర్ 2 waves having same amplitude and frequency. Same amplitude and frequency traveled in opposite direction. Or అవి ఏంటి అంటే y1 is equals to a sin kx minus omega t. వేవ్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుందండి. సో మనం లెసన్ చెప్పుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ కూడా ఎలా వచ్చింది అనేది మనం డిరైవ్ చేసుకుంటాం. అలాగే y2 is equals to a sin kx ప్లస్ ఒమేగా టీ. చూడండి, ఇక్కడ సేమ్ యాంప్లిట్యూడ్ అలాగే సేమ్ ఫ్రీక్వెన్సీ కూడా కలిగి ఉన్నాయి. ఇక్కడ ఏ అంటే యాంప్లిట్యూడ్, కే అంటే వేవ్ నెంబరు, ఎక్స్ అంటే పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ ది మీన్ పొజిషన్, అండ్ ఒమేగా ఈజ్ ది ఫ్రీక్వెన్సీ, టీ ఈజ్ ది టైం పీరియడ్. ఇక్కడ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ రెండే అలాగే ఉన్నాయి, సేమ్గా ఉన్నాయండి. బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయని చెప్పడానికి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యాయని అనుకుందాం. ఇఫ్ దీస్ 2 వేవ్స్ ఆర్ superimpose, if these 2 waves are superimpose, then the resultant wave equation is y equals to y1 plus y2. y1 ఎంతండి? a sin kx minus omega t plus a sin kx ప్లస్ ఒమేగా టీ. మనకి మ్యాథ్స్లో ఈ 2 ఈక్వేషన్స్కి కూడా ఫార్ములాస్ ఉంటాయండి. అవి ఏంటి అంటే సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలాగే నెక్స్ట్ సైన్ ఆఫ్
ఏ మైనస్ బి. ఫార్ములా ఏంటంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అని. చూడండి ఈ టూ ఈక్వేషన్స్కి, ఈ టూ ఫార్ములాకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సేమ్ ఫార్ములాసే. బట్ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుంటాం, మైనస్ ఉంటే మైనస్ వేసుకుంటాం. గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండి. సో ఫస్ట్ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ ఏ అంటే కేఎక్స్, బి అంటే ఒమేగా టీ. సో ఏ ఇంటూ సైన్ కేఎక్స్, సైన్ ఏ కాస్ బి కదండి, కాస్ బి అంటే కాస్ ఒమేగా టీ మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే కాస్ కేఎక్స్ సైన్ ఒమేగా టీ ప్లస్ సెకండరీ ఏ ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. సైన్ ఏ కాస్ బి అంటే సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే కాస్ కేఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు ఏతో మల్టిప్లై చేసేయండి బ్రాకెట్ తీసేసి. సో ఏ బిలాంగ్స్ టు దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో. సో ఏ సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ మైనస్ ఏ కాస్ కేఎక్స్, సారీ అండి ఇక్కడ బి రాశాను, బి అంటే ఏంటండి ఇక్కడ ఒమేగా టీ కదా. సో ఏ కాస్ కేఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ ఏ కాస్ కేఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ. దిస్ ఏ బిలాంగ్స్ టు దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేద్దాం. చూడండి మైనస్ ఏ కాస్ కేఎక్స్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఏ కాస్ కేఎక్స్ సైన్ ఒమేగా టీ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు చూడండి రెండు సేమ్గా ఉన్నాయి చూడండి. యాపిల్ ప్లస్ యాపిల్, 2 యాపిల్ అని ఎలా అంటామో, సో ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే 2 పెట్టి రాసేయడమే. 2a సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ అంతే కదా. చూడండి ఏ సైన్ కేఎక్స్ ఒమేగా టీ, ఏ సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ. అప్పుడు 2a సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ. ఇప్పుడు దీన్ని వేవ్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తే ఇదంతా ఏమవుతుందంటే అండి యాంప్లిట్యూడ్ అవుతుంది. చూడండి ఏ కాస్ ఒమేగా టీ, లేదు దీన్ని ఆర్ కాస్ ఒమేగా టీ అని రాస్తాను నేను. దీన్ని ఏం రాస్తానంటే ఆర్ కాస్ ఒమేగా టీ. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి, వేర్ ఆర్ ఈజ్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్. సో అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి ఏ సైన్ ఒమేగా 2a సైన్ కేఎక్స్ అవుతుంది. ఏమవుతుందండి 2a సైన్ కేఎక్స్. ఓకేనండి. ఈ యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ కాదండి, ఇది దేన్ని బట్టి మారిపోతుందంటే ఎక్స్ని బట్టి మారిపోతుంది. ఎక్స్ అంటే ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ ఫ్రమ్ ది మీన్ పొజిషన్. ఓకేనండి. సో ఈ రిజల్టెంట్ మినిమం అయితే ఒక కండిషన్ వస్తుంది, అలాగే మ్యాక్సిమం అయితే ఒక కండిషన్. మినిమం అయితే ఈ రిజల్టెంట్ ఏ పాయింట్ దగ్గర అయితే మినిమంగా ఉంటుందో దాంట్లోనేమో నోట్స్ అని, అది ఏ పాయింట్ దగ్గర అయితే మ్యాక్సిమం ఉంటుందో వాటిని యాంటీ నోట్స్ అని పిలుస్తాం. దీన్ని డయాగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే కదండి. సో రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చిందండి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a సైన్ కేఎక్స్ రిజల్టెంట్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వేవ్. సో ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసాం. స్ట్రింగ్ ఇలా ఉంది, దీన్ని ఇలా ప్లగ్ చేశాను. ప్లగ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక లూప్ ఫామ్ అయింది ఇలా. ఫర్దర్గా ఇంకెన్ని లూప్స్ ఫామ్ అయినాయి అంటే ఇలా ఫామ్ అవుతూనే ఉంది. చూడండి ఇక్కడ మనం యాంప్లిట్యూడ్ అంటే ఎక్కడి నుంచి చెప్తామంటే మెయిన్ పొజిషన్ నుంచి పార్టికల్కి ఉన్న డిస్టెన్స్. సో మెయిన్ పొజిషన్ అంటే ఈ స్ట్రైట్ లైన్ని మెయిన్ పొజిషన్ అనుకుంటే, చూడండి ఈ మెయిన్ పొజిషన్ నుంచి ఈ పార్టికల్కి ఇక్కడ మినిమం డిస్టెన్స్ కాబట్టి యాంప్లిట్యూడ్ మినిమం నోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పార్టికల్ ఇక్కడ ఉందండి, మెయిన్ పొజిషన్ నుంచి పార్టికల్కి మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంది
కాబట్టి ఇది ఏమవుతుందండి యాంప్లిట్యూడ్. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమవుతుందండి మినిమం, అంటే జీరోకి ఈక్వల్ అయిపోయింది, నోడ్ ఫామ్ అయింది. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎలా ఉంది మ్యాక్సిమం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. అర్థమైంది కదండి. సో ఈ రిజల్టెంట్ అంటే ఇది యాంప్లిట్యూడ్ అంటే సో ఇది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వేవ్ అండి. సో ఇది ఎక్కడ మినిమం అవుతుందో అక్కడ ఏం ఫామ్ అవుతాయంటే నోడ్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడ మ్యాక్సిమం అయితే అక్కడ యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం ఉంది కాబట్టి యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది మినిమం ఉంది కాబట్టి ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది నోడ్. సో ఇక్కడ చూద్దాము యాంప్లిట్యూడ్ మినిమం, నోడ్, ఇది యాంటీ నోడ్, యాంటీ నోడ్. అర్థమైంది కదండి. సో ఇప్పుడు నోడ్కి డెఫినేషన్ ఏం చెప్పొచ్చండి, ద యాంప్లిట్యూడ్ మినిమం, ద పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది minimum amplitude, those are called nodes. The points which are having maximum amplitude, those are called antinodes. Okay నండి. సో ఆ కండిషన్స్ మనం ఇప్పుడు డెరైవ్ చేద్దాం. నోడ్స్ కండిషన్. నోడ్స్ అవ్వాలంటే కన్ఫర్మ్గా ఏమవ్వాలంటే యాంప్లిట్యూడ్ మినిమం అవ్వాలి. దట్ ఈస్ 2a sin kx మాడ్యులస్ ఆఫ్ 2a sin kx వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, 0 అవ్వాలి. ఎందుకంటే నోడ్స్ కండిషన్ ఏంటండి, యాంప్లిట్యూడ్ అనేది మినిమం అవ్వాలి. సో మినిమం అవ్వాలంటే kx ఈక్వల్స్ టు ఏమవుతుందండి 2a sin kx, అంటే sin kx 0 అవ్వాలి అంటే kx వాల్యూస్ ఎలా ఉండాలి, ప్లస్ ఆర్ మైనస్ n/, వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సబ్స్టిట్యూషన్ చేయండి. ఇఫ్ n ఈక్వల్స్ టు 0, x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. kx ఈక్వల్స్ టు n వాల్యూ 0 అంటే 0 ఇంటూ π ఏమవుతుందంటే 0. సో x ఈక్వల్స్ టు కూడా 0నే. అలాగే ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే kx ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, kx ఈక్వల్స్ టు 1 ఇంటూ π. మనకి ఇక్కడ k అంటే ఏం తెలుసండి, వేవ్ నెంబర్. వేవ్ నెంబర్కి ఫార్ములా ఏంటంటే బట్ k ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ. ఇది ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 2π/λ ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు π గెట్ క్యాన్సిల్. x ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ఈ 2/λ పక్కకి వెళ్తే λ/2. ఓకేనండి. నెక్స్ట్ ఇఫ్ n ఈక్వల్స్ టు 2 అప్పుడు kx ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 ఇంటూ π. k అంటే మనకి తెలుసు 2π/λ ఇంటూ x ఈక్వల్స్ టు 2π. 2 క్యాన్సిల్, π క్యాన్సిల్. సో x ఈక్వల్స్ 1/λ పక్కకి వెళ్తే λ/1 అంటే x ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి λ. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుందాం, n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే ఏమవుతుంది చెప్పండి, kx ఈక్వల్స్ టు 3π. అంతే కదండి. మళ్ళీ k అంటే మనకి ఏం తెలుసు 2π/λ. 2π/λ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ π. π క్యాన్సిల్, λ/2. 2/λ పక్కకి వెళ్తే λ/2 ఇంటూ x. సో x ఈక్వల్స్ టు 3λ/2 అండ్ సో ఆన్ ఇలా వస్తాయండి. సో ఇప్పుడు x వాల్యూస్ అన్ని వరుసగా రాద్దాం. సో x ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి 0, λ/2, λ, 3λ/2 అండ్ సో ఆన్. అంతే కదండి. సో ఇలాగా n లూప్స్ అనేవి ఫామ్ అయినాయి అనుకోండి, అప్పుడు x వాల్యూ ఏమవుతుందంటే x ఈక్వల్స్ టు nλ/2 అవుతుంది. x ఈక్వల్స్ టు nλ/2 వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకేనండి, అర్థమైంది. ఇప్పుడు ఏమవుతుందండి 0, λ/2, λ, 3λ/2. λ/2 మైనస్ 0 అంటే λ/2, λ మైనస్ λ/2 అంటే λ/2. అంటే 2 సక్సెసివ్ నోడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందంటే λ/2 అవుతుందండి. ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ నోడ్స్ ఈజ్ λ/2. ఓకేనండి. ఇక్కడ మన నోట్స్ డెఫినేషన్ కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు అంటే ద పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్
minimum amplitude, those are called nodes. ఓకేనండి, ఇది నోడ్స్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి యాంటీ నోడ్స్ కండిషన్. యాంటీ నోడ్స్ కండిషన్లో యాంప్లిట్యూడ్ ఏమవ్వాలండి, మ్యాక్సిమం అవ్వాలి. యాంటీ నోడ్స్ కండిషన్. చూద్దాం. 2a sin kx వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి. మ్యాక్సిమం అంటే సైన్ వాల్యూ మ్యాక్సిమం ఎక్కడ అవుతుందండి, 1. సో సైన్ వాల్యూ 1 అవ్వాలంటే kx వాల్యూ ఎలా అవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 2n మైనస్ 1 ఇంటూ పై బై 2. 2n మైనస్ 1 ఇంటూ పై బై 2. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు where n is equals to 1, 2, 3 and so on. If n is equals to 1 అనుకుంటే ఏమవుతుంది, kx ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ పై బై 2. k అంటే మనకు తెలుసండి వేవ్ నెంబర్ 2 పై బై ల్యాండా ఇంటూ ఎక్స్. 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ పై బై 2. పై క్యాన్సిల్. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ల్యాండా ఇక్కడ డివిజన్ చేస్తుంది, అటు సైడ్కి వెళ్తే మల్టిప్లై ల్యాండా ఈ 2 డినామినేటర్లోకి వస్తుంది. 2 2s are 4 లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకున్నాం, ల్యాండా బై 4. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2, సో kx ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 2 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ పై బై 2. 2 2s are 4, 4 మైనస్ 1 అంటే 3, అంటే 3 పై బై 2. k అంటే 2 పై బై ల్యాండా ఇంటూ ఎక్స్. సో పై గెట్ క్యాన్సిల్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ల్యాండా బై 4. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటే మళ్ళీ సేమ్ kx ఈక్వల్స్ టు 2n మైనస్ 1 కదండి, 2 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ పై బై 2. సో k అంటే మనకి తెలుసు 2 పై బై ల్యాండా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 3s are 6 మైనస్ 1 అంటే 5 పై బై 2. పై గెట్ క్యాన్సిల్. డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 ల్యాండా బై 4. ఇక్కడ సో ఆన్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అన్ని వరుసగా రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ది ఏమొచ్చిందండి, ల్యాండా బై 4. సెకండ్ వన్ 3 ల్యాండా బై 4. థర్డ్ వన్ 5 ల్యాండా బై 4. ఓకేనండి. సో ఇప్పుడు 3 ల్యాండా బై 4 మైనస్ ల్యాండా బై 4 అంటే ఎంత అవుతుంది, ల్యాండా బై 2. అలాగే 5 ల్యాండా బై 4 మైనస్ 3 ల్యాండా బై 4 చేసిన అది కూడా ల్యాండా బై 2 వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ two successive antinodes. 2 successive antinodes is lambda by 2. అర్థమైంది కదండి. ఈ పాయింట్స్ దగ్గర మాత్రమే అక్కడ యాంటీనోడ్స్ అని ఫామ్ అవుతాయండి. నెక్స్ట్ యాంటీనోడ్స్ డెఫినేషన్ ఏం రాయొచ్చు, ద పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ దోస్ ఆర్ కాల్డ్ ఏం రాయొచ్చండి, యాంటీనోడ్స్. ఓకేనా, అక్కడ మీరు ఆ డెఫినేషన్ కూడా మీరు రాస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ నోడ్స్ యాంటీనోడ్స్ కూడా ఎలా ఫామ్ అవుతాయంటే ఆల్టర్నేట్గా ఫామ్ అవుతాయి అండ్ లూప్స్ని ఫామ్ చేస్తాయి. చూద్దాం. ఇది ఫస్ట్ స్ట్రింగ్ అండి. దీన్ని ప్లగ్ చేసినప్పుడు ఫామ్ అయిన లూప్స్. ఇది ఫస్ట్ లూప్. ఇక్కడ 2 లూప్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఇలా నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి ఫామ్ అవుతూ వస్తాయి. చూడండి, ఇప్పుడు స్ట్రింగ్ యొక్క లెంత్ L అనుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఇక్కడ నోడ్ ఉంది, ఇక్కడ నోడ్ చూడండి. అప్పుడు దీని లెంత్ ఎంత అవుతుందంటే L. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా లెంత్ L అవుతుంది. అప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే ల్యాండా బై 2. ఓకేనండి, అర్థమవుతుందా?
ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ అండి. ఇది నోడ్ అండి. ఇందాక ఈక్వేషన్లో చెప్పుకున్నాం కదా నోడ్స్ కండిషన్లో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ ఈజ్ λ/2. సో ఇక్కడ కూడా చూద్దాం. అంటే ఈ లెంత్ ఎల్కి ఇక్కడ ఎల్కి λ/2 అనేది ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది. సో ఎల్ ఈక్వల్స్ టు λ/2. ఇక్కడ చూద్దాం. ఇది నోడ్ ఈ రెండు నోడ్స్ మధ్య డిస్టెన్స్ λ/2. ఈ రెండు నోడ్స్ మధ్య డిస్టెన్స్ λ/2. λ/2 ప్లస్ λ/2 అంటే 2λ/2. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2λ/2. ఇక్కడ చూద్దాం. నోడ్ λ/2 అంటే 4 ఉన్నాయి కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి 4λ/2. అలాగే ఇవి నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ లూప్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే nλ/2. ఓకేనండి. సో దీని నుంచి ఫార్ములా డెరైవ్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ లూప్స్ ఇఫ్ స్ట్రింగ్ ఫార్మ్స్ n loops ఏమవుతుంది చెప్పండి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు nλ/2. దీని నుంచి λ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2l/n. మనకి ఫ్రీక్వెన్సీ ఫార్ములా కావాలి. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి v/λ. సో v/λ వాల్యూ ఎంత అంటే మనకి తెలుసు 2l/n. సో ఇక్కడ v వాల్యూ ఎంత అంటే √t/m. ఇక్కడ n డినామినేటర్ ఉంది, పైకి వస్తుంది. n ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కానీ 2l ఇంటూ v. సో ఇక్కడ v ఫార్ములా ఏ రాస్తామంటే n/2l ఇంటూ √t/μ వేర్ v ఈజ్ ఈక్వల్స్ టు √t/μ. నార్మల్గా ఈ ఫార్ములా మనం v ఈజ్ ఈక్వల్స్ టు √t/μ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనకి ప్రూఫ్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే √t/μ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి n/2l ఇంటూ √t/μ. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి f1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2l ఇంటూ √t/μ. ఇదే ఏమవుతుందంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అవుతుందండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2, f2 ఈజ్ ఈక్వల్స్ టు n వాల్యూ 2 అంటే 2/2l ఇంటూ √t/μ. దీన్ని ఎలా రాయొచ్చు అంటే అండి 2 క్యాన్సిల్ కాబట్టి 1/l ఇంటూ √t/μ. ఇది ఏమవుతుందంటే సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. దీన్ని ఏమంటామండి సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3, f3 ఈజ్ ఈక్వల్స్ టు 3/2l ఇంటూ √t/μ. దీన్ని ఏమంటామంటే థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. ఓకేనండి. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి మనం రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ మనం ఇప్పుడు డెడ్యూస్ చేద్దామని. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ని డెడ్యూస్ చేస్తాం. చూద్దాం. Laws of transverse waves.
చూద్దామండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేసుకుందాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్స్ టు n/2L ఇంటూ √T/μ. ఇప్పుడే కదండి డిరైవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ లా దేని గురించి చెప్తుందంటే చాలా ఈజీ, ఆ ఫార్ములా గుర్తుంటే ఇది ఈజీగా రాసేయచ్చు. లా ఆఫ్ లెంత్ అండి. లెంత్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ చెప్తుంది అనమాట. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఈ లెంత్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏముంది చూడండి. ఇక్కడ ఇవన్నీ కాన్స్టెంట్ అని చెప్పి తీసుకుంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. దట్ ఈస్ ది ఫస్ట్ లా ఆర్ లా ఆఫ్ లెంత్. ఏం రాయొచ్చండి? ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనం ఈజీగా ఫస్ట్ ఇది రాసేసుకుంటే దీన్ని బట్టి ఈజీగా డెఫినేషన్ రాయొచ్చు. ఏంటి? ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. అర్థమైంది కదండి? ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఎప్పుడు? వ్యాన్ టీ అండ్ రిమైనింగ్ వేరియబుల్స్ ఏమున్నాయండి? టీ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్. టీ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్. అదే రాస్తాం ఇక్కడ. ఏ రాస్తాం? ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ లా ఏం చెప్తుందంటే లా ఆఫ్ టెన్షన్. సో సేమ్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీకి టెన్షన్కి రిలేషన్ ఏం చెప్తుంది చూడండి. ఎల్ మ్యూ కాన్స్టెంట్ అనుకుంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్. అదే రాస్తాం. సో ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ వెన్ ఇంక వేరియబుల్స్ ఏమున్నాయండి? ఎల్ అండ్ ఎం ఆర్ కాన్స్టెంట్. వెన్ లెంత్ అండ్ లీనియర్ డెన్సిటీ ఆర్ కాన్స్టెంట్. సో మీరు ఈ డెఫినేషన్ మీరు రాదురు కదండి, ఎందుకంటే వీడియో సైజ్ ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్ వెన్ లెంత్ అండ్ లీనియర్ డెన్సిటీ ఆర్ కాన్స్టెంట్. ఆ రైటింగ్ అంతా మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లా ఏం చెప్తుంది చూడండి. ఇది లా ఆఫ్ టెన్షన్ అయితే లా ఆఫ్ మాస్. ఓకేనండి. సేమ్ ఇప్పుడు లీనియర్ డెన్సిటీకి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ when tension and length are constant. ఓకేనండి. దీస్ ఆర్ ది ఇదే రాస్తారు మీరు రైటింగ్ ఇక్కడ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ